హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్పడానికి వచ్చానండి. ఏంటంటే, కొంతమంది ఎట్లుంటారంటే, ఎట్లా మాట్లాడుతారంటే, మన ముందు తీయగా తేనె పూసినట్టు మాట్లాడతారు. అదే మన వెనకాల ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళ చేతిలో కత్తులు ఉంటే వాళ్ళని ఆ కత్తితో ఏం చేద్దామా అన్నంతగా మాట్లాడతారు. అదే మనం ఎదురవగానే తీయగా ఎట్లా అంటే అసలు ఇక ఏమంటారు, బెల్లం కూడా అక్కర్రాదండి వాళ్ళ మాటలలో, అంత తీయదనంగా మాట్లాడతారు. కానీ వాళ్ళు రెండు రకాలు మాట్లాడుతున్నారని మనకు తెలియదని వాళ్ళ భ్రమలో ఉంటారు. కానీ వాళ్ళ మాటలు ఏంది, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళు రెండు రకాల మాట్లాడేది కూడా అన్నీ గమనిస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేమే తెలియమంతులం, మాకే అన్నీ తెలుసు అని వాళ్ళు డబుల్ గేమ్ ఆడుకుంటూ ఎదుటి వాళ్ళను వాళ్ళు పిచ్చోళ్ళు, మేము తెలియమంతులం అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళు. చెప్తే వినని వాళ్ళను చెడంగా చూడాలి అంటారు కదా పెద్దలు. అందుకే చెప్తే వినని వాళ్ళను చెడిపోయేదాకా వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు వాళ్ళకు వీళ్ళు చెప్పింది మంచి, వీళ్ళు చెప్పింది కరెక్టు అనేది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఎట్లా అంటే, ఒక మేఘాలల్లో తేలినట్టు, వాళ్ళకి ఎటు చూసినా అదొక సుందర వదనమా వనమా ఏదో నాకు అది అనస్తలేదు, అట్లున్నారు. గాలిలో తేలిపోయినట్టున్నారు అన్నట్టు, గాలిలో మేడలు కడుతుంటారు అంటారు కదా, అట్లున్నారు వాళ్ళు. కానీ గాలిలో మేడలు కడితే అది మేడ నిలుస్తుందా? అలాంటి వాళ్ళు ఊహల్లో బ్రతుకుతున్నారు. మంచి చెప్పిన వాళ్ళు ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు అయితే తప్పకుండా వాళ్ళకు గుర్తొస్తారు అనేది అయితే నేను 100% చెప్పగలుగుతా. చెప్తున్నా కూడా, కానీ అది వాళ్ళకు మంచి అని చెప్పిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఒక రాక్షసులాగా అనిపిస్తున్నారు. ఇంకా ఏంటిదంటే, ఆ మంచి చెప్పిన మనుషులు వాళ్ళకి శత్రువులాగా. ఇంకేంటిది, వాళ్ళ మీద కోపం. ఇక వాళ్ళతోని ముందట మాత్రం ఎంత అభినయమో, ఏంటి ఒళ్ళంతా కారం పూసి చల్లగా ఉందా అని అడిగినట్టు మాట్లాడుతున్నారు. అది అర్థం కాని వాళ్ళకు చెప్పాలి, చిన్నపిల్లలకు చెప్పాలి. కానీ సగం ఏజ్ వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుసు. ఇవాళ రేపు చిన్నపిల్లలే అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా ఎదుటి వాళ్ళకు ఏమీ తెలియదు, మేము మాట్లాడేది, మేము చేసేటివి అని. కానీ తప్పు, అట్లా అనుకోవడం తప్పు. నాకైతే చాలా అంటే చాలా నవ్వు వస్తుంది ఆ మాటలు వింటుంటే. నవ్వు అంటే నవ్వు వస్తుంది, కానీ మాట్లాడే వాళ్ళు మాట్లాడుకోనియండి అన్నట్టు ఉంటా నేను. కానీ చెప్పి విసుకొచ్చేసింది. ఇక చెప్పాలని లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు మంచి చెడుల గురించి పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదని అనిపించింది. అందుకే ఏమంటారు, నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా అండి. ఓకేనా ఫ్రెండ్స్?